మార్గంలో ప్రయాణం జేయటానికి స్థూలంగా మనం ఎలా ఉన్నాము అనేది తెలుసుకున్నాం. తర్వాత సూక్ష్మంగా అనేక ఆలోచనల ద్వారా మనము అనేక విషయాలని మన మతి, గతి, స్థితి ద్వారా అనేక విషయాలని సమాహారంగా ఎలా చేసుకొని, మన దృష్టిని ఎలా పెట్టవచ్చు, అనేక విషయాలు మన దగ్గరికి రావాలి అనంటే మన లోపల ఒక ఆలోచన ద్వారా ఆ థాట్ ప్రాసెస్ అంటే మన ఆలోచన ద్వారానే అవన్నీ మన దగ్గరికి వస్తాయి అని తెలుసుకో. తర్వాత ఏదైనా మనకి తెలియని విషయం ఉన్నప్పుడు కూడా మనం ఆలోచన పెట్టినప్పుడు, అలాంటి తెలియని విషయం మీద గూడా మన సూక్ష్మ దేహము అనేది దాని వైపు దృష్టి పెట్టి, ఆ తెలియని విషయాన్ని గూడా మనకి తీసుకొచ్చి మన ముందు నిలబెడుతూ ఉంటుందనమాట. ఇంకా అది ఎంత విషయాలనైనా కూడా మన సూక్ష్మ దేహము అనేది చాలా బాగా పనిచేస్తూ ఇంకా ముందు మనం చెప్పేది ఏంటి అనంటే, ఒక డాక్టర్ గారున్నారు, ఒక టీచర్ ఉన్నారు, ఒక లాయర్ ఉన్నారు. మీరందరూ అనుకుంటున్నారు, ఇక్కడ చాలా మందికి మేము మహాకారణ స్థితిలో ఉన్నాము. మేము కారణ స్థితిలో ఉన్నాము. స్థితిగతుల్లో ఆ స్థితిలో ఉన్నాము అని చెప్పుకుంటూ ఉంటారు. నేనేలే ఉండను. ఎందుకు అంటే ఒక డాక్టర్ తన వృత్తి చేస్తూ ఉంటాడు. హాస్పిటల్‌లో ఉన్నంత సేపు తాను డాక్టర్‌గా ఉంటాడు. తనదైన నైపుణ్యముతో అక్కడొకే వచ్చిన పేషెంట్స్‌ని గాని, సర్జరీస్ గాని, దానికి కావాల్సిన మెడికేషన్ గాని, ఆ విధమైన ఆలోచనతో ఉంటాడు. ఎందుకు అంటే ఆయన ఒక కారణంగా ఉన్నాడు. వీళ్ళందరికీ గూడా సరైన ఆరోగ్యాన్ని, వాళ్ళు పడుతున్న ఇబ్బందుల నుంచి తొలగించే కారణంగా ఉన్నాడు. ఆ తొలగించబడే నాలెడ్జ్ అనేది ఆయన మహాకారణంలో లయమైంది. ఆ మహాకారణముతో కనెక్టివిటీగా ఉండి, వాళ్ళకి ఏదేదైతే కావాలో ఆ పనులు చేస్తూ ఉన్నాడు. అదే అక్కడి నుంచి ఇంటికొచ్చేస్తున్నాడు. ఇంటికొచ్చేసిన తర్వాత అతను ఎలా ఉంటాడు? మహాకారణ స్థితిలో ఉంటాడా? కారణ స్థితిలో ఉంటాడా? మనోబుద్ధి స్థితులలో ఉంటాడు. హాయిగా తన భార్య, పిల్లలతో మామూలుగా మాట్లాడుకుంటూ అక్కడనే తనొక డాక్టరు ఇయన్నీ కూడా ఆ స్థితిగతులు తనకి తన ఇక్కడ అవసరం లేదు. అవసరం లేని దగ్గర గూడా ప్రదర్శన చేస్తే ఏమవుతుంది? అది అవసరం లేని చోట ప్రదర్శన చేస్తే వింతవుతుంది. లేదు పిచ్చవుతుంది. అంటే ఇక్కడ తను ఎలా ఉన్నాడు? మనోబుద్ధి స్థితులలో. అలాగే మీరందరూ నేను మహాకారణ స్థితిలో ఉన్నాను. నేను కారణ స్థితిలో ఉన్నాను అనే ఆలోచనలు మానివేయండి. అందరం మనోబుద్ధి స్థితులలోనే ఉంటాం. ఎంత గొప్ప ఈశ్వరత్వం పొందిన వాళ్ళు కూడా ఆ స్థాయిలో సబ్జెక్ట్ చెప్పేటప్పుడు ఆ స్థాయిలో లయమై ఆ సబ్జెక్ట్ చెప్తాము. తర్వాత మరలా మనోబుద్ధి స్థితులలోనే మనము అన్ని విషయాలు మాట్లాడుకుంటూ ఉంటాం, కొట్లాడుకుంటూ ఉంటాం. అన్నీ ఉంటాయి. కాకపోతే ఎలా ఉంటది అనంటే కొన్ని విషయాలు బాధ అంటే దుఃఖము, బాధ అనేవి కలత చెందించే విషయాల వైపు అది కనెక్టివిటీ అవ్వదు. ఆ! మనము త్రిగుణాల మీద ప్రభావాలు అంటే మనం చేసే పనులలో కొన్ని క్లారిటీస్ కలిగి ఉంటాం. ఇంతకు ముందు జీవితంలో ఏవేవైతే మన మీద ప్రభావవంతంగా, కర్కశంగా మనం ఉండి చేస్తూ వచ్చామో, అవన్నీ కూడా మన మీద ప్రభావం చూపించలేకుండా కొంచెం వివేకంగా, మనోబుద్ధి స్థితులలో మనము కొంచెంగా వివేకంగా ఉంటాం. అంతేగాని మీరు స్థితప్రజ్ఞులు గారు, మీరు గాదు నేను కూడా. సచ్చిదానంద స్వరూపలము గాదు, సాక్షణ్యత్వ స్వరూపలము గాదు. అదెప్పుడు? ఆ స్థాయిలో దృష్టి పెట్టిన ఆ కాసేపు మాత్రమే. కాబట్టి ఎప్పుడూ గూడా ఒక జ్ఞాని ఆ స్థితిలో ఉంటాడు అనేది మీరు ఆ కనెక్టివిటీ కలిగి ఉంటారు. కానీ ఆ స్థితిలో అనేది క్షణభంగురమే. ఆ స్థితి అనేది క్షణభంగురం. ఏదన్నా చెప్తూ ఉంటాం. ఒక క్షణంలో అవగాహన అవుతుంది. ఇది అని తెలుస్తుంది. తర్వాత మామూలుగా అయిపోతూ ఉంటుంది.
కాబట్టి ఈ కాన్సెప్ట్ అనేది మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఈ మేడం దగ్గరకొచ్చాము, మేము మహాకారణ స్థితిలో ఉన్నాము అంటే నలుగురు నన్ను గూడా నవ్విపోతారు. మేము కారణ స్థితిలో ఉన్నాము అనంటే నలుగురు నన్ను గూడా నవ్వుతారు. అంటే అలాంటి స్థితిగతులలో ఉండేది క్షణభంగురం మాత్రమే. ఆ పని చేసినంత సేపు మాత్రమే. ఆ ఆలోచన ఉన్నంత సేపు మాత్రమే ఉంటాము. తక్షణం అంటే మనము మన ప్రయాణము, మనము ఈశ్వరత్వాన్ని పొందినా సరే, మన పనులు మనం జీవించి ఉన్నంత కాలం మనోబుద్ధి స్థితులలోనే మనము పని చేస్తూ ఉంటాం. పనులు చేసుకుంటూ ఉంటాం. అన్నిటిలో కూడా మనము యాక్టివ్‌గా ఉంటాం మనోబుద్ధి స్థితులలోనే. కారణ మహాకారణ స్థితిలో కనెక్టివిటీ అయ్యుంటే ఆ స్థితిగతులు వేరేగా ఉంటాయి. అంటే ఆత్మ స్థితిగతులలో కొంత నిశ్చలంగా కదలని స్థితిలో ఉంటాము. ఆ పని చేసేసి దాని నుంచి బయటికొచ్చేటప్పుడు గూడా మనం నిద్ర లేచినప్పుడు ఎలా ఉంటామో కొంచెం బద్ధకంగా ఉంటాం. అంటే అక్కడి నుంచి కదలాలి అంటే మనకేదైనా గట్టి ఇది జరిగితే తప్ప లేచి రెండో పనికెళ్ళం. అంటే ఆ కనెక్టివిటీ అలా అనిపిస్తది. కాబట్టి మనం నిజంగానే అన్ని పనులు చేసుకుంటున్నాము, అన్నిట్లో చక్కగా పాల్గొంటున్నాము అనంటే మనోబుద్ధి స్థితులలో ఉన్నాము అనేది మాత్రం తెలుసుకోండి. ఎప్పుడూ అందులోనే ఉంటాం. తర్వాత కారణము అంటే, ఇప్పుడు ఏం జెప్పుకుంటున్నాము అంటే, ఇంతకుముందు మనము ఇప్పుడు సూక్ష్మ స్థితిలో మన ఆలోచనలు అనేది ఒక మెరుగైన స్థితిలో మనము యాక్టివ్‌గా ఉన్నాం. ఇంతకు ముందులాగా దేహమే నేను అనుకోకుండా మనం ఏం జేస్తున్నాం, ఒక సూక్ష్మ దేహంగా ఉన్నాము అంటూ యాక్టివ్‌గా మన ఆలోచన స్థితిగతులు ఎలా ఉండాలి? ఎలా స్పందించాలి? నా స్పందనకి ప్రతిస్పందనాత్మకంగా విశ్వం నుంచి ఎలాంటి కనెక్టివిటీస్ దొరుకుతున్నాయి? తరువాత నేను ఎలాంటి స్థితిగతులలోకి ప్రయాణించినప్పుడు నాలో వివేకం వస్తుంది? నేను ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో ఆత్మ స్థితిలోకి, ఆత్మ అనుసంధానముగా ఎప్పుడు గూడా నిశ్చలమైన స్థితిలోకి ప్రయాణం చెయ్యాలి అనంటే, నా యొక్క ఆలోచనలు ఎలా ఉండాలి అనే థాట్ అనేది మనకిప్పుడు ఎక్కువగా ఈ సబ్జెక్ట్‌లోకి వచ్చినప్పుడు, మన ఆలోచనలు చుట్టూ ఉన్న పనుల మీద తగ్గుతాయి. అవి రెగ్యులర్‌గా నిమిత్త మాత్రంగా చేసుకుంటూ ఉంటాము. కానీ మన ఆలోచనలు అనేది సబ్జెక్ట్ వైపు దృష్టి పెట్టటం, సబ్జెక్ట్‌లోకి ఇదవ్వటం, ఇది ఇవాళ క్లాసుంది, రేపు క్లాసుంది, ఈ క్లాసులో ఇంతవరకు ఉంది అనే ఆలోచనలు అనేది మీకు తెలియకుండానే మిమ్మల్ని ఆత్మస్థితిలోకి కనెక్టివిటీ చేస్తాయి. మీకు తెలియకుండానే మీరు ఆత్మస్థితితోకి కనెక్టివిటీ అవుతారు. ప్లస్సు ఎలా కనెక్టివిటీ అయ్యున్నామో తెలుసుకోవాలి అనంటే, ఆత్మస్థితితో కనెక్టివిటీ అయ్యున్న మీరు ఏదైనా కొంచెం దుఃఖభరితమైనదో, బాధాకరమైనదో ఒక్క మాట వినగానే షార్ప్‌గా కొంచెంగా ఇబ్బంది పడిన స్థితిలోకి వెళ్ళిపోతాం. ఈ ఎళ్ళిపోయిన తర్వాత అప్పుడనిపిస్తది, అమ్మో! నేను ఇంతకుముందు ఇలాగా ఉన్నానే. అంటే మనం ఇంతకుముందు ఈ సబ్జెక్ట్‌కి రాకముందు ఎలా ఉన్నామో అంటే మామూలు నేచురల్‌గా ఎలా ఉన్నామో ఆ స్థితి అనేది మనకి కనెక్ట్ అవుతది. అప్పుడు మనకు తెలుస్తది. అంటే అంతకంటే అప్పుడు ఉన్న స్థితి కంటే మనం ఇప్పుడు ఆహ్, ఆ నిర్మల ఆత్మ స్థితితో లయమై ఉండటం వల్ల మన మీద ఆ ప్రెషర్స్ లేవు. ఆ ప్రభావాలు చాలా ఇబ్బందిగా ఉంటాయి. చాలా చేస్తున్నట్లుంటాయి గుండెని. అలాంటి ప్రభావాలు లేకుండా మనము ఉంటామనమాట. కాబట్టి అవి అన్నీ కూడా మనము ఆత్మస్థితిలో నిలబడి ఉన్నాము. ఆత్మస్థితిలో నిలబడి ఉన్నా గూడా మహాకారణాలతో ఉన్నామా అనంటే లేదు. ఒక స్టాండర్డ్‌లో మనోబుద్ధి స్థితుల్లో ఉన్నాం. అంటే 10వ తరగతి ఫస్ట్ క్లాస్‌లో ఉన్నప్పుడు ఉన్నామా అంటే, డిగ్రీ చదివినప్పుడు గూడా మనోబుద్ధి స్థితులు లేకుండా ఎలా ఉంటాయి? ఉంటాం గదా! కానీ నాలెడ్జబుల్‌గా ఉంటాం గదా! అలాంటి స్థితిలో మనోబుద్ధి స్థితులలోనే
ఉంటాము. అంటే ఆత్మస్థితి కనెక్టివిటీ అయిన మనోబుద్ధి స్థితులు అయి. ఇంతకుముందు మామూలు ఆత్మస్థితి కనెక్టివిటీ కాకముందు మనోబుద్ధి స్థితులు. అంటే అక్కడ వివేకముంది. ఇక్కడ వివేకము లేదు. నేనేం చేస్తున్నాను? నేను ఆత్మ స్వరూపాన్ని అన్న వివేకము అక్కడున్న మనోబుద్ధి స్థితులలో ఉందనమాట. గ్రాడ్యుయేషన్ స్టాండర్డ్‌లో ఉన్న మనోబుద్ధి. కాబట్టి దాని మూలంగా మనం ఎలా ఉండాలి అనేది తెలుసు. ఇప్పుడు ఒక కారణ స్థితికి మనము వచ్చాము అంటే, కారణ స్థితి అనేది ఏంటి? వచ్చాము అంటే ఇక్కడే ఉంటామా అంటే లేదు. ఒక నాలెడ్జ్ మనలో మనము ఇప్పటి వరకు దృష్టి పెట్టని నాలెడ్జ్‌ని మనం ఇప్పుడు పెడుతున్నాం. ఎలా? లోపలి వైపు నుంచి వెలుపల గాదు. వెలుపల విషయాలు ఇక్కడ లేవు. వెలుపల మనుషుల ఆలోచనలు గాని, వాళ్ళు నాతో ఇలా ప్రవర్తించారు, వాళ్ళతో ఇలా ఇది లేదు. తీసేయండి. లోపల వైపు నుంచి మీ ఆలోచన అది ఎలా వస్తుందంటే మీకు మీకే ఆటోమేటిక్‌గా వస్తుంది. ఎప్పుడైతే ఈ సబ్జెక్ట్ మీద దృష్టి పెట్టారో, మీ లోపల హృదయ స్థితి అనేది ఆ విన్యాసాన్ని మీకు అవగాహన చేస్తుంది. కాబట్టి లోపల నుంచి మీకు నాలెడ్జ్ పెరుగుతుంది. ఎలాంటి నాలెడ్జి? అనేక జన్మలలో ఉన్న నాలెడ్జి వైపు మీరు దృష్టి పెట్టటము అనేది మీ చుట్టూ ఉన్న అనేక మంది యొక్క లోపల ఉన్న స్థితిగతులు అంటే వాళ్ళ యొక్క నాలెడ్జ్ వాళ్ళు ఏ ఏ స్థితిగతులలో ఉన్నారో వాళ్ళ హృదయము మాత్రమే దేహాలతో మనకి పని లేదు. దేహాల వైపు దృష్టి పెట్టం. వాళ్ళు మాట్లాడుతున్న మాటలను బట్టి, వాళ్ళ వివేకాన్ని బట్టి, లోపలిది మన లోపలిది మాత్రమే బయటది గాదు. మనసు గాదు. మన లోపలది వెంటనే అర్థం జేసుకుంటుంది. అర్థం జేసుకొని అక్కడ నుంచే యాక్టివ్ అయితే, మనకి ఒక ఘర్షణ లేని స్థితిలో మనము యాక్టివ్ అవుతాం. అదే పైనుంచి మనసుతో గనక యాక్టివ్ అయితే, ఘర్షణాత్మకమైన స్థితి అనేది మనకి వస్తుందనమాట. లోపలదేమవుతుంది? నేనైన స్థితిలో తను ఏ స్టాండర్డ్‌లో ఏ విధంగా మాట్లాడుతుంది అనేది మన హృదయానికి తెలియచేస్తుంది గాబట్టి, మనకెలా ఉంటుందంటే, మన మనవళ్ళు, మనవరాళ్ళు మన ముందు చిన్న చిన్న దొంగతనాలు చేసో, చిన్న ఈ పనులు చేసో, చేతులు వెనక్కి బెట్టుకుంటే మనకు తెలుసు వాళ్ళేం చేశారో. కానీ మనకి ముద్దుగానే ఉంటుంది. అంటే అవన్నీ గూడా పెద్దయితే వాళ్ళు తెలుసుకుంటారు. అయ్యేమీ తప్పులు గాదు అన్న ఆలోచన మనకి తెలుస్తుంది. కాబట్టి మనం ప్రియంగానే వాళ్ళని తీసుకుంటాం. అలాగే వాటన్నిటిని దాటొచ్చిన మన హృదయము అనేది, మన చుట్టూ ఉన్న అనేక విషయాలు అనేది స్వల్ప స్వల్పంగా అజ్ఞాన భూయిష్టంగా ఉన్నా కూడా అవి వాటిని యాక్సెప్ట్ చేస్తుంది మనం. యాక్సెప్ట్ చేస్తూ ఉంటాం మనం. ఎలా ఉంటుందంటే, అక్కడ ఆ హృదయం కలతబడేది. ఈ చిన్న పిల్లని చూసినప్పుడు ఎలా ఆనందంగా తప్పును గూడా ఎలా ఇచ్చేస్తామో, మనము వాళ్ళ యొక్క స్థితిగతుల్ని అర్థం చేసుకున్న మనము, వాళ్ళ హృదయం వైపు గూడా ఎలాంటి కలత లేకుండా మనము ఉంటామనమాట. కాబట్టి ఇక్కడ కారణంగా ఉన్న మనకి ఎలా ఉంటుంది అంటే, అనేక హృదయాల వైపు మనము తెలియకుండానే దృష్టి పెట్టటము, అనేక హృదయాల దానికోసం బయటికెళ్ళాల్సిన పని గూడా లేదు. దానికోసం బయటికెళ్ళి దృష్టి పెట్టాలేమో అన్న ఆలోచనలు గాని, ఇలాంటివన్నీ మానేయండి. మన లోపలే దానికి తగిన జ్ఞానమంతా గూడా ఉంది. మన లోపలే ఇంతకు ముందే చూసేసాం. మన చుట్టూ ఉన్న వాళ్ళని, ఎన్నో ఊళ్ళలో ఉన్న జనాన్ని, ఎంతో జనాన్ని చూసాం. దానికి తగిన సాకారము అనేది మన లోపల ఉంది. ఇప్పుడు మనం ఆత్మ దృష్టితో వాటన్నిటిని సాకారం చేసుకుంటుం అదే చేసుకుంటుంది. మీరేం చేయక్కర్లా. మనము ఈ జ్ఞానం మీద ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ లోపలది సమస్తం వైపు దృష్టి సారిస్తూ ఆ సమస్తములో మనము అనేక జన్మలుగా ఉన్న జ్ఞానము అనేది మనకి ఒక నాలెడ్జిగా మనకి పనికి వస్తుంది. కాబట్టి వాటన్నిటికి ఇప్పుడు మనం దృష్టి పెట్టే వాటన్నిటి యొక్క సమాహారం గూడా ఆ నాలెడ్జ్‌తో పోలి ఉంటుంది కాబట్టి మనము చాలా తేలికగా హృదయాలన్నీ గూడా అవగాహన చేసుకుంటాం. కాబట్టే ఇంతకుముందు నేను అన్న విడిగా ఉన్న అహంకారము, కోపము, బాధ, దుఃఖము ఇవన్నీ కూడా
ఇప్పుడు మనం నాలెడ్జిబుల్‌గా అనేక హృదయాల యొక్క నాలెడ్జిబుల్ అవగాహన కలిగి ఉన్నాం గాబట్టి, అప్పుడు మనం ఎలా ఉన్నాము? అనేక హృదయాల యొక్క సమాహారంగా అంటే ఒక కారణంగా అంటే ఇంతకుముందు సూక్ష్మ దేహానికేముంది? ఇది నేను, దేహమే నేను అనుకుంటుందది. అందువల్ల ఎంతసేపున్నా విడివిడిగా చూసుకుంటుంది సూక్ష్మదేహం. నేను ఈ దేహాన్ని. కానీ అదే కారణ దేహానికొచ్చేసరికి ఒక దేహమే నేను అనుకోదది. దేహం వైపు దృష్టి పెట్టదు. తాను స్వరూపాల వైపు దృష్టి పెడుతుంది. అనేక స్వరూపాల సమాహారమైన నాలెడ్జే తానుగా అవగాహన దానికి దేహ భావన అనేది లేదు. ఈ దేహమే నేను అనుకోవట్లేదు. అన్ని దేహాలు నేనే అనుకుంటుంది. అందువల్ల ఒక సమత్వ భావన, ఒక ఈర్ష్య, అసూయ, కోపము ఇలాంటివన్నీ గూడా ఒకదాని మీద నేనే అనుకున్నప్పుడు, ఎదుటియి నచ్చనప్పుడు వస్తాయి. ఇప్పుడు సమత్వ భావనగా ఉన్న నా హృదయము అనేది ఎదుటి హృదయాలు తప్పు చేసినా, అది నేనే తప్పు చేశాను. నేను చెప్తూ ఉంటాను. వాయుదేముడు తర్వాత ఈ ఎక్కువగా వాయుదేముడు నే చెప్తూ ఉంటాను. ఎందుకు అంటే, అందరము గాలి పీలుస్తూ వదులుతూ ఉంటాము. ఆయన కోపం గనక వస్తే నేను తిట్టానని నాకు ఒక్క క్షణం ఆగిపోయినా గూడా నేనుండననమాట. అలాంటి స్థితిలో మనము కూడా ఎలా ఉంటాము? ఈ దేహము నేను కాదు. ఆయనేమనుకున్నాడు, ఈ మంజుల తిట్టినా నేనే గదా! నన్ను నేను తిట్టుకున్నాను. అంటే అది ఆనందంగానే నన్ను తలుచుకుంది. నా నా వైపు స్పందించింది అన్న ఆనందమే ఉంటుంది గానీ, ఇక్కడ ఏమన్నారు అనే ఆనందాన్ని గూడా ఏమీ ఉండదనమాట. దుఃఖము గూడా కలత గాని ఏమీ ఉండదు. కాబట్టి అక్కడ నేనైన ప్రతిదీ నేనైన స్థితిలో ఆ నాలెడ్జ్ కలిగి ఉంటుంది గాబట్టి, అక్కడ బాధ, దుఃఖము, కలత లేకుండా ప్రతి దాని మీద ప్రేమని కలిగి ఉంటాయి. అంటే అహంకారము అంటే తాను వేరు, నేను వేరు అని లేనప్పుడు అహంకార రాహిత్య స్థితి. అహంకారము లేని స్థితి. అహంకారము లేదు అంటే దాని ద్వారా వచ్చే కోపము, దుఃఖము, కలత, మద, మాత్సర్యాలు ఇవేమీ లేవనమాట. కాబట్టి అలాంటి స్థితిలో నా హృదయము అనేది వీటి యొక్క సమాహారంగా సమత్వ భావన కలిగిన నాలెడ్జితో నేను నా యొక్క స్థితిని ఇంకా ఎన్నో కారణాలతో సమాగమమయ్యి అనేక కారణాల యొక్క నాలెడ్జిని కూడా నేను తీసుకునే విధంగా నా హృదయము అనేది వినయ విశ్వాస భావోన్నత ప్రియత్వాలతో ప్రతిస్పందనాత్మకంగా ప్రతి ఒక్క స్వరూపముతో, ప్రతి ఒక్క హృదయముతో కూడా అది లయము చెంది, ఆ నాలెడ్జ్‌ని తన నాలెడ్జిగా ఏకత్వ స్థితిలో కలిగి ఉంటుంది కారణం. మహాకారణానికొచ్చేసరికి ఏమున్నాయి? స్థూలంగా ఉన్న నువ్వున్నావు. స్థూలము లేని అనేక స్వరూపాలు ఉన్నాయి. తర్వాత అనేక కారణాలుగా ఉన్న నాలెడ్జిబుల్ స్వరూపాలు ఉన్నాయి. తర్వాత అసలు ఆహ్, ఎక్కడైతే ఆహ్, పంచభూతాలకి పైనే స్వరూపాల స్థితిలో సృష్టి స్థితి లయాత్మకంగా ఉన్న అనేక స్వరూపాల యొక్క అంటే అనేక పనులు చేయటం కోసం అనేక స్వరూపాలుగా దైవత్వము అంటాం. అనేకమైన చైతన్య స్వరూపాలుగా ఉన్న స్వరూపాలు కూడా మనము వాటినే దైవత్వము అంటాం. అయన్నీ లయము కానే ఉన్నాయి. సమంగా సమస్తములో అదంతా ఆ పైదంతా లయంగానే ఉంది. అవసరమైనప్పుడు అది సృష్టి, స్థితి, లయలు చేస్తుంది. మరలా మహాకాణములో లయమైపోతుంది. అలాగే ఇలా కారణంగా ఉన్న మనము, మన నాలెడ్జ్ ఎప్పుడైతే అవసరమవుతుందో, మనం పని చెయ్యాలో, మనం ఒక కారణంగా మనము ఆ నాలెడ్జ్‌ని ప్రభావితం చేస్తామో, ఆ పని చేస్తాం. మరలా మనం ఏదైతే మన నాలెడ్జ్ ఏమైంది? మనం వదిలేసాం. అదే ఒక డాక్టర్ గారు డాక్టర్‌గా పని చేస్తూ ఉన్నప్పుడు కారణంగా చేస్తూ ఉన్నాడు. మహాకారణమైన నాలెడ్జ్‌ని ఉపయోగిస్తున్నాడు. అదే ఇంటికొస్తే కారణము లేదు,
మహాకారణము లేదు. మనోబుద్ధి స్థితులలో తన పనులు ఆనందంగా ఉంటూ ఉంటాయి. అలాగే మహాకారణ స్థితిలో ఈ కారణాల మనం ఉండొచ్చు కారణంగా అనేక కారణాలు, అనేక దేహము లేని సూక్ష్మాలు, అనేక దేహముగా ఉన్న సూక్ష్మాల యొక్క సమస్త నాలెడ్జ్ యొక్క స్వరూపాల సమాహారమే సమస్తము కూడా ప్రకాశవంతమైన జ్ఞాన ప్రకాశవంతంగా ఉన్న కారణంగా ఉంది. ఆ మహాకారణము అనేది అది ఏ దాని గురించి మనం ఇంకా స్పెషల్‌గా చెప్పాల్సిన పని లేదు. అదంతా ఏకత్వంగా ఉంది. జ్ఞాన ప్రకాశంగా ఉంది. సమస్తములో ఉన్న ప్రతిదీ కూడా మనం అనుకుంటూ ఉంటారు. ఇది స్వర్గలోకము, నరకలోకము, గురులోకము, మహర్లోక ఏయో తపోలోక ఇంకా ఏయో ఉన్నాయి ఉన్నాయి అనుకుంటారు. అయన్నీ కూడా మన మానసిక స్థితిగతులే. అనేక లోకాలు అనంటే మనము మన మానసిక స్థితి అనేది ఎంతవరకు ఎదిగితే ఆ స్థితిలో మనం ఉండటమే ఆ లోకము అని అంటామన్నమాట. కాబట్టి పైన ఉన్నది అంతా ఏకత్వంగానే ఉంది అంటే ఒక్కొక్క మానసిక స్థితికి ఎదిగిన ఆ ఆ ప్రకాశము అనేది ఒక్కొక్క లెవెల్‌లో మనకి వీప్‌జీఆర్ అన్నట్లు అంటే రెయిన్‌బో ఎలా అనేక కలర్స్‌గా ఉంటుందో, అలాగే బూడిద రంగు నుంచి బంగారు కాంతులు, ఆ పైన తెల్లటి కాంతుల వరకు కూడా ఇది కూడా అలాగే ఆహ్, వరణంలో సమస్తములో విశ్వములో తనదైన ఆహ్, ఆ ప్రకాశాన్ని బట్టి ఆహ్, ఆ విధమైన లేయర్స్‌ని కలిగి ఉంటుందనమాట. అది. కాబట్టి ఈ అండాకారము అంటే ఆత్మస్వరూపము అనేది బ్రహ్మాండము అనేది ఒక అండాకారముగా ఉంది. దాని లోపల జ్వాల అంటే లోపలదంతా ప్రకాశంగా అంటే అక్కడ నుంచి దూరం జరిగే కొద్దీ, జరిగే కొద్దీ చివరికి కొంచెంగా బూడిద రంగు అంటే అజ్ఞానము, బ్లాక్‌నెస్ ఇంకా బయటికొస్ అజ్ఞానము. లోపల మధ్యలో ఉన్నది కాంతివంతమైన బంగారు కాంతులు కలిగిన ఆ దీప స్వరూపము అని అంటూ ఉంటారు. అంటే ఊరికే అలా అంటారు గానీ, ఈ బ్రహ్మాండము అనేది అనంతమైన రూపంగా ఉంది. దాని నుంచి అనేకమైన లేయర్‌లుగా అజ్ఞానం నుంచి జ్ఞానం వరకు కూడా మనకి వీప్‌జీఆర్ లాగా లేయర్‌లుగా అన్నమాట. ఏ లోకాలు మన మానసిక స్థితిగతులు మనం ఎంతవరకు ఎదిగితే ఆ ప్రకాశము మనమై ఉంటాము. ఆ లేయర్‌లో అనుసంధానమై ఉంటాము. అంతే తప్ప ఇక్కడ అనేక లోకాలు అనేవి గాదు. మానసిక స్థితిగతులే అయ్యుంటాయి.